తాత నువ్వు కాలు దాపుకొని కూర్చున్నావు, నీ మూట అగపడుతుందంట అంది సాటర్డే వేసుకో చెప్పిన కథలు ముసలాయట తాతని ఎలా అనలేదు. నీ కళ డ్యాన్స్ ఒక పాట పాడి చూపించాలి. నా ధ్యాన్స్ సరే తల్లి ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా వీరమ్మా ఏ ఊరు నుంచి కట్టినావు ఎందుకమ్మా ఎరయమ్మా నీ పేరేంటి ముచ్చాలమ్మ ముచ్చాల తల మీద పట్టే చెప్పలా చదిలమ్మ జవైపోమ్మ అమ్మా మీరెవరు? మీ పేరేంటి? ఈ సభవారికి వినిపించాడు తల్లి. నా జన్మనామం నా దేశావళి చెప్పొచ్చున్నావా? చెప్పా తల్లి. మదవతిరో తెరను వెడలేయు మదవతిరో తెరను వెడలేయు ముదురుగనే తెలుపుదానపు మన యథాచి ఈ బుధవరుడు బగుడుచుండగా ఇదిగో నా చరితమెల్లా తెలిపెద చెలియా తెలిపెద చెలియా సైడ్ పెడితేనే అమ్మా ఎంతమయ్యో తాతగారు నా జన్మానామయ్యా ఎంతమయ్యో తాతగారు నా జన్మానామయ్యా ధర్మసేన పట్టమేలి రాజాకి రాజులాము ధర్మసేన పట్టమేలి రాజాకి రాజులాము మా రాజాది వీరుడే మాకు ధర్మ వీరనాడు ఏలంతా రాజముంది ఎక్కటానా వేడలోయి మా యొక్క నగరమైన ధర్మసేన పట్టం ఉంటారు. పట్టమని భరించువాడు మహారాజు ధర్మసేన మహారాజు. మహారాజు నా పేరు సత్యావతి అంటారు. సత్యావతి మీ ధర్మాచల పట్టము. నీ రాజు పేరు ధర్మశీల మహారాజు, నీ పేరు సత్యావతి. నీ కడుపులు ఎంతమంది కొడుకులు పుట్టారు, ఎంతమంది బిడ్డలు చెప్పాలా తల్లి? నాకు ధర్మ భాగ్యం ఆస్తి అంతస్తులు ఏడుగడికి గవర్నమెంట్ దేని వజనాలు గమపోతాదో అంత కోట్ల దైవం ఉన్నారు. బలమైన తలుపులు బాగిన స్తంభాలు ఎక్కి చూడేమి వేడ పండు చూడ పంట చాలా దూదమాడ జాతి వేడ రారాని రాజ్యం ఉన్నది. ఇవన్నీ ఉండగానే మా గర్భవాసం ఉంది. ఆ దేవుడి దయ వల్ల ఆ భగవంతుడి దయ వల్ల ఒకగానొక కొడుకు జన్మించాడు. ఏకాపుత్రుడు ఒక కొడుకు జన్మించాడు. మా కొడుకు పేరు గోవింద మహారాజు అంటారు.
ఒక కొడుకు జన్మించాడు. ఆ, కొడుకుకు పెళ్లి చేశాను. పెళ్ళైనాది. కోడలు వచ్చాది. కోడలి పేరు సువర్ణాదేవి అంటారు. నాయనా, ధనము భాగ్యం ఆస్తి అంతస్తులు బాగానే ఉన్నవి. ఉన్నాయి కానీ దేనికి ఏమి కొదవలేదు కానీ ఆ, నా మదిలో మాట ఏమడు తల్లి? నా ప్రాణమైన రోజు, నా భర్త ప్రాణమైన రోజు ఉండబట్టి ముందు నడిచి దానము చేయడానికి మాకొక్క కొడుకున్నాడు. ఉన్నాడు కానీ అదే నా ప్రాణం పోయిన, నా భర్త ప్రాణం పోయిన రోజు అమ్మా బాబని ఏడ్చి అవును. మా వెంట వచ్చి ఆ, అమ్మా బాబని ఏడవడానికి మాకు ఒక్క బిడ్డ లేకపాయేనా, మాకు ఒక్క బిడ్డ లేకపాయేనా, బిడ్డ లేని సాగు ఎట్లా కావాలి ప్రధాని, అయ్యో నా బ్రతుకు ఆగమైంది ప్రధాని, అయ్యో నాకొక్క బిడ్డే నాకింత ప్రేమ ప్రధాని, అయ్యో ఏ పండుగ వచ్చినా నా బిడ్డ వచ్చు ప్రధాని, అయ్యో నేను వచ్చిన రోజు నా బిడ్డ ఎత్తు ప్రధాని, సచ్చినారాది స్వర్గమంటూ ప్రధాని, ఎట్లా చెప్పుదు కంది ఏమి చెప్పాలే ప్రధాని, నాకొక్క బిడ్డ ఉంటే నా కొడుకు అర్ధివాని దీవెన ఉన్నది అని ఆడబిడ్డ దీవెన లేకపోయాను. నాకొక్క బిడ్డ ఉంటే ఏ పండుగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, ఏ పండుగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా ఈ ఏడాదికి ఒక్కసారి ఆడవాళ్ళకు వచ్చేది బతుకమ్మల పండుగ. బతుకమ్మల పండుగ రోజు నా బిడ్డకు కబురు పంపితే, అయ్యా పండుగ 10 రోజుల ముందు వచ్చి బతుకమ్మ పట్టుకుని నా బిడ్డ మందిలో ముందు నడుస్తుంటే, ఈ తల్లి ఎవరి బిడ్డ, ఎవరి కుమార్తె అని అంటారు. సత్యవతి బిడ్డ, ధర్మసేన మహారాజు కుమార్తె అంటే నాకెంత ప్రేమలుండు ఓ దేవుడు, అయ్యో నాకొక్క బిడ్డ ఉంటే అమ్మాలారా, అయ్యో నేను వచ్చిన రోజు ఓ దేవుడు, అమ్మాని ఎచ్చినారు నా బిడ్డ, అయ్యో నా బ్రతుకు ఆగమాయను అమ్మాలారో, నేను బిడ్డ లేని సాగుదావా ఓ దేవుడా, బిడ్డ లేని చావు ఎడ్డి సావు గుడ్డి సావు అంటారు. బిడ్డ లేని చావు చావకూడదు, సొన్నాయి లేని పెళ్లి చేయకూడదు అంటారు. ఒక కొడుకు కాదు, ఒక రూపాయి మిల్లే కాదు, ఒక ఎద్దు వ్యవసాయం కాదంటారు. కోటి వరహాలున్న కోడలు బిడ్డ అవుతాడా, అధిక వరహాలు పోసిన అల్లుడు కొడుకు అవుతాడా, కాలైన తప్పైన తన చేరు పండాలి. ఎడ్డిదైనా గుడ్డిదైనా నాకు ఒక్క బిడ్డ ఉంటే నాకెంత ప్రేమ అనురాగం ఉండు. బాబు దయచే కరెంట్ తీయవద్దు. తమ్ముడా వాచి మొత్తలే నువ్వు వాచి లేవా, నువ్వులే నువ్వులే బిడ్డ కోసం నీ బాధపడుతూ ఏ గుడి కాడికైనా వెళ్ళి భక్తి భావన చేత వరములు చెంది బిడ్డ సంతానం తెచ్చుకుంటారు. మరి ఊరికి బడబడ వాదన దుర్గమల్లేశ్వర స్వామి గుడి ఉన్నారు. ఆ గుడి కాడికి వచ్చి 10 ఏళ్ల పబ్బది బట్టి నా తలపురులతో మరి గుడిని సున్నితంగా అలికి ముగ్గులు వేశాను. 12 గంటల తపస్సు ఎలా చేస్తున్నాను. తండ్రి గగన దేవతలాల గంధర్వులాల మదన గోరింకలాల మధురామ చిరుక
అఖిలాండపడి బ్రహ్మాండ నాయక నిరాకార నిన్ను వేడుకున్నాను తండ్రి అని ఆడపిల్లలపైన అరుణుగల తల్లి పార్వతమ్మ నీవే కలవు నాకు బిడ్డ సంతానం అడిగట్టండి అని నీ ఉండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై నీ ఉండేదా కొండపై నా స్వామి అందరూ సభ చేసి కూర్చున్నవారేనా? అందరూ కూర్చున్నారు. మీరెవరో నీ పేరు చెప్పుకుంటూ కూర్చున్నా తల్లి. అవునా? దేవా 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 నా పేరు పార్వతి. ఏంటి తల్లి ఏం చేస్తున్నావు? నిన్ను నేను ఎక్కడ చూసినానా? నిన్ను నా మిడ్ ఆఫీస్ కాడ చూసిన. మిడ్ ఆఫీస్ కాడ నిన్ను నేను చూసిన. మండలం ఆఫీస్ కాడ చూశాను. ఆఫీస్ కాడ నేను ఏం చేస్తాను తెలుసా? నేను డ్యూటీ చేస్తున్నా. డ్యూటీ నేను కంకులు కాలుస్తాను. అయ్యో కంకులు రాజ్యాల్సిగా డ్యూటీనా? అమ్మా కంకులు కాల్చడం డ్యూటీ కాకపోతే మరి ఆఫీస్ లో సార్ కూర్చుండి బీదలు లేకుంటూ సార్లు లేకుంటూ వందలు వందలు వేలు వేలు లంచాలు తీసుకొని బేరించుకొని చేవులు దింపుతాను. నేను కష్టపడి నిప్పుల ఉడికి నా చెమటంతని కొట్టంగా నా తుప్పిరంత కంకినా ఉడికి దుబ్బంగా కంకి కాల్చితే కంకి బుక్కుతున్నారు, గిలాసులను తాగుతున్నారు. కడుపు విషాంచే డ్యూటా బేరెత్తుకొని చిన్నవాళ్ళ డ్యూటా తల్లి, చిన్నవాళ్ళ డ్యూటా, చిన్నవాళ్ళ డ్యూటా తల్లి. నా షోరూమ్ కంటే మటన్ షోర్వా చికెన్ షోర్వా? అయ్యో షోరూ అన్న వేరు తల్లి. షోరూమ్ అంటే ఇప్పుడు బైకులే షోరూమ్ ఉన్నదా, కార్ల షోరూమ్ ఉన్నదా? నా తెలియతోడు ఉపయోగించి ఈ కార్ల షోరూమ్ కు ఎదురుగా నా కంకుల షోరూమ్ పెట్టే తల్లి. ఏమి కంకులను అమ్ముడు పోవాలి, కార్లను అమ్ముడు పోవాలనుకున్నా. అక్క టకాటక్ 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 టక లోన్లు అడుగుతున్నా ఆఫీస్లోకి వచ్చి.
బర్లది లోన్ అడిగావు, ఇచ్చిందా? అది ఇవ్వలే. గొర్రెలది లోన్ అడిగావు, ఇచ్చారా? అది ఇవ్వలే. నీ కోపం వచ్చిందక్క, కోపం వచ్చి వాని గొల్లు అనుకున్నావు, గల్లు అనుకొని వాని పొక్కల గుత్తాను, వాని పక్కల గుత్తాను. వేసిన ముండ కొడుకు అదురుకు భయపడి బుల్లగా కింద. ఏంటిదా ఏంటి ఉచ్చ అనుకున్నావా? ఆ రక్తం అక్క. అయితే అంతలో రాని వచ్చావు, ప్రకారం లోన్ అడుగుతాను, బర్లది లోన్ అడిగావు, అది ఇచ్చిండు అంటున్నావా? అది ఇవ్వలే. గొర్రెలది లోన్ అడిగావు, అడిగితే లేదన్నారు. కోపం వచ్చిందక్క, పందులది లోన్ ఉన్నదా సారు? పందుల లోన్ ఎందుకంటే ఒక 10 పిల్లలు పెడతాను, 16 పిల్లలు పెడతాను, 16 పిల్లలు. ఆ 10 గుణం తీసుకుపోయి 10 గుట్లే కమ్మి 10 పాలు పిండి ప్యాకెట్ నింపి సీలు కొట్టి కొన్ని కేంద్రాలు వస్తాను, కొన్ని పాలు పందులై, కొన్ని మళ్ళీ మిగిలిన పాలు ఓటర్లో పోసుకుంటూ తాకుంటూ ఇమ్మచ్చి ఈ గుర్తున్నా తల్లి చాలా దాక్కుంటూ ఎలా మురుషి పందులది పాల ఋషి. పందులది పాల ఋషి రాజా పాలనలో రాజుల వదండి, రాజా పాలనలో రాజుల వదండి, ఋషి 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 పందులది పాల ఋషి. నిన్ను దగ్గరనే విషయం నాకు నువ్వు తెలుసు. నువ్వు చెప్పిందంట నరుల గురించి, మీరెవరు? మీ దేవతలు మా లోకాల శంకరుని ఒకసారి సభలో ప్రత్యేక మీ శంకరయ్య భావన ఆయన చూసిన హన్మకొండ మున్సిపాలిటీ పని చేస్తాడు మీ శంకరయ్య. ఆయనే కదా డబ్బులు వచ్చే అంటాడు, ఆయన కదా శంకరయ్య అంటాడు. అయ్యా మరి ఇక సభ్యత ఆదిరే కూర్చున్న వారేనా? అందరూ కూర్చున్నారు, కాకపోతే ఆ తాత కొద్దిగా గజ్జినట్టు జీవన శివుడు గొక్కుంటారు తాకొస్తుంది. అంతేనా? నా చిన్న నాటకం బయలుమంటున్నావా? రావాలి వస్తేనే చెప్పుకునే ఏంటది? ఉండేది ఒకటే నోరు, మీది నోరు కింది నోరు అంటున్నావు. 2 నోర్లు ఎక్కడ ఉంటాయి? ఇంకో నోరు ఎక్కడ ఉంటాదిరా? అయ్యా ఈ నోరు అగబడుతున్నది కదా శంకరన్న, నువ్వు పుట్టించినావు కానీ మతి మనిషినావు శంకరన్న. ఎందుకంటే మనిషికి ఉండేది నాలుగైతే ఒకటే, నోర్లు అయితే 2 ఉంటాయి. ఈ నోరుకు
ఈ నాలికకు రుసులు వాళ్ళ రుసులు కర ఉన్న తప్పే దీనికి కష ఉన్న తప్పే మంతోళ్ళు పెట్టిస్తుంది తాగిస్తుంది తన్నిస్తుంది అక్కడ ముక్కలు మాట్లాడిపిస్తుంది అంత తప్పిస్తుంది పద్మాసులు ఇది అది అయ్యా అన్యం పుణ్యం తెలివంది అన్యం పుణ్యం తెలివంది ఇగో ఇది ఎడ్డినోరు బంగారు తల్లి ముక్కల గుమ్మ ముచ్చాల బొమ్మ ఓరింటికి పోతుందా తిన్నా అడుగుతుందా సాయన అడుగుతుందా బాకి పోతుందా బదలిపోతుందా ఎడ్డి తల్లి నువ్వు పాసుకు తిన్నా గాని బుడ్డి పెద్ద తిన్నా గాని ఏమి తిన్నా ఓర్చుడు ఇన్నిసార్లు దిగబోతుంది అయితే ఏమి తిన్నా ఓర్చుడు బంగారు తల్లే ఇదంటే ముద్దు బంగారు తల్లే కానీ దీనికి రెండు షేర్తి గుణాలు ఉంటాయి షేర్తి గుణములు ఏం షేర్తి గుణాలు ఉన్నాయి పప్పు తిండపడది పరదాలు కళ్ళు తాగితే గోత మరి పరదాలు కళ్ళు తాగినప్పుడు ఏమనిపిస్తుంది గోత పట్టినది నీ బాధను పానమంతా మీది కత్తా అంటది కళ్ళు పచ్చగా అయితా అంటాయి తెలుగు విగిరలేబరా లోట చేసమట్టరా వద్దు సాగు మోరా ముద్దు కింది కొట్టరా పందులత్తే హదురవద్దు కుక్కలా మరుగాలే అయితే అయ్యా ఇంత మీరు ఎవరే సేవ కడుగుతున్నాను ఇంత మీరు ఎవరు ప్రసాని నువ్వు ఇందాక చెప్పిన గురించుకొని అవును నరుల గురించిగా చెప్పావు మీరెవరు నేను ఎవరినంటే ఆపద మొక్కుల గల్లవాడను అన్నల రక్షకుడను ప్రజల కాపాడే పరమేశ్వరమూర్తిని ఆదిశక్తి కుమారుడను నా పేరు బోలా శంకరుడు అంటారు ప్రతాని బోలా శంకరుడు అయ్యా ఎంతసేపా నీ కోసము మనసవా ఇక పో శంకరం అని ఇస్తున్నాను పార్వతి మరి నేను కుర్చీపైన కూర్చున్నాక నీ కొమ్ముతోనిక నా చెమటనిక తూర్చావు ముఖం మీద చెమటనిక తూర్చావు మరి ఏమండి ఒక్క ప్రేమ
అని నువ్వు మాట్లాడుతున్నావు పార్వతి. ఏమి ప్రేమ కలిగినాదో చెప్పరాదే పార్వతమ్మ. ఆడవారి కష్టమేను, మగవారి కష్టమేను. నాకు చాలా కొంగులచ్చి బరువుతున్నది. ఎవరి కంటి చోకమో అది చేతుల అంజన వేసుకొని 4 లోకాల కళ్ళు ఉంది కదా. మరి ఇక పార్వతి ఎప్పుడు చెప్పారు? నేను ఇక కలియోదాపురం కన్నాడు చూశాను. ధర్మాపురి నగరం అందున నా రాజు ధర్మశీల మహారాజు రాజువారి సత్యవతి. మరిక లేక లేక ఒక కొడుకు ఉన్నాడు. మేము ఆయుష్కూడల్లోకి వెళ్ళిపోయినప్పుడు ముందు కుండబట్టి నచ్చిన కొడుకు ఉంది. కానీ కాళ్ళ తలముదల కూర్చుంది. అమ్మాడిగా వేర్చడానికి ఒక బిడ్డలు చనిపోయి మరి నట్టండి అడవిలో ఆ దుర్గమ్మ స్వామి గుడి కాడ లేఖన బాలవరము పట్టింది మరి ఇక పార్వతి ఎప్పుడు చెప్పాలి? అమ్మాయి వద్దకు వెళ్ళి అమ్మాయికి సొంతం నుంచి చేరవస్తాను. అందుకే నా నిజారూపునిగా మార్చుకున్నాను. జగమే వేషము గట్టినా దేవామా జగమే వేషము గట్టినా నాకు బాగున్నది కాబట్టినా కనికట్టుకున్నానే నేను చెడిపోతున్నది కాబట్టినా నేను జనాలు వేసుకున్నాను. జగబాగా ఉండేదన్నాను యాపకాలిందాలదన్నాను నేను ఏపుము కాబట్టినా ఆ పంతు మడుగు చెక్కు బట్టినా నేను ఎన్ని కొండల మాయమైనా గుడివద్దల నేను ముట్టినా నేను గడగడ గట్టబట్టినాను బొమ్మల చెక్కు వాడినాను. శంభో మహేశ్వర నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః అని చూడగానే భగవంతుడు సాక్షాత్తుగా గుడి ముందు నిలబడ్డాడు. స్వామి మహాదేవ మహాదేవ శంభో శంకరాని నమ్మినానయ్యా నమ్మినానయ్యా నన్ను శోభరావయ్యా
తీర్చడానికి నన్ను కరుణించడానికి చేరవచ్చావు స్వామి. అమ్మా ఈ గుడి వద్దరికి వరం పట్టావమ్మా. మరి ఎందుకు వరం పట్టావు? నీకు ఆస్తి కావాలన్నా, అంతస్తు కావాలన్నా, ఎండి కావాలన్నా, బంగారం కావాలన్నా, చాలా చీరలు కావాలన్నా, నువ్వు ఎందుకంటే ఈ గుడి కాడ వరం పట్టావమ్మా. స్వామి ధనం లేక భాగ్యం లేక ఆస్తి అంతస్తులు లేక రాలేదు స్వామి. ధనం ఎవరిది, భాగ్యం ఎవరిది, ఆస్తి అంతస్తులు ఎవరికి? ఒకనాడు కాకుండా ఒకనాడు ప్రారంభమైన రోజు ఆస్తి పాస్తులు ఎంత వస్తాయా? ఈ భోగ భాగ్యాలు ఎంత వస్తాయా? స్వామి నాకు ఒక కొడుకున్నాడు, రారాని రాజమున్నది. నా కొడుకు గోవింద మహారాజు. నా కొడుకు పెళ్లి చేశాను, కోడలు కూడా వచ్చాను. కోడలకు మరి నా కొడుకు పెళ్లి చేసి ఇప్పటికి 5 ఏళ్ళు అవుతున్నారు. స్వామి నేను చచ్చినా, నా భర్త చచ్చినా కుండబట్టి ముందు నడిచి కాటికి నిప్పంటించడానికి కొడుకున్నాడు. నా కొడుకు ఆర్తివాన్ దీవెన ఉన్నది, ఆడబిడ్డ దీవెన లేకపోయాను. ఏ పండుగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా నాకొక్క బిడ్డ ఉంటే ప్రేమ అనురాగం ఉండు అని నేను బిడ్డ లేకనే తండ్రి వరము బట్టినా దేవుడా. అయ్యో ఒక్క బిడ్డను నాకు వడిగట్టావయ్యో దేవుడా. నేను బిడ్డ లేని సాగు ఎట్లా రావాలే దేవుడా. బిడ్డనిస్తే చాలా బాధలు వస్తాయి, అష్ట కష్టాలు వస్తాయి. నీ ప్రాణం పోతాదమంటున్నావు. నాకు బిడ్డనిస్తే ఏ బాధలు వస్తాయి, ఏ కష్టాలు వస్తాయి, ఆ బాధలేంటో నాతో చెప్పండి స్వామి. ఎలా వచ్చావు, కష్టాలు సంభవిస్తాయి అంటే మరి నాకు ఏ బాధలు వస్తాయని మాట్లాడుతున్నావమ్మా. నీకు లేక ఒక బిడ్డడికి సంతానం ఇస్తాను. మరి నీ బిడ్డ పుట్టినాక 7 సంవత్సరాల వారికి స్వామి నీ భర్త ధర్మశీల మహారాజు నీవు ఇద్దరు ఆ వైకుంఠం చేరవస్తానని నా చేతులు చూపేసి అభయం ఇస్తే అది నేను సంతానం ఇస్తాను. లేకపోతే నీకు సంతానం పాపం లేదమ్మా, నీ కొడుకుని ముందు సంతానం ఇచ్చాను, వెళ్ళిపోతున్నాను. హరిహరి బిడ్డ సంతానం ఇస్తాను. బిడ్డ జన్మించిన 7 ఏళ్ల వరకు నీకు నీ భర్తకు సర్పకాటు చేత మీ ప్రాణం పోతాదమ్మా. మా ప్రాణం పోయినా సరే బిడ్డ సంతానం కావాలంటే నేను ఇస్తాను, లేకుంటే వెళ్ళిపోతానంటున్నాడు. స్వామి నా కొడుకు తర్వాత నాకు ఒక బిడ్డ ఉన్నదంటే అంతే చాలు. నా ప్రాణం పోయినా మంచిది, నా భర్త ప్రాణం పోయినా మంచిదే. 10 ఏళ్ళు బతికే బతుకంటే నందినై 4 ఏళ్ళు బతకడమే గొప్పతనం. సంతోష అపకీర్తి అప్పు అపకీర్తి అన్నారు. స్వామి నా బిడ్డ జన్మించిన 7 ఏళ్ల వరకు నేను నా భర్త స్వర్గలోకి వస్తాము. ఇదిగో మా ప్రాణం ఒప్పుకుంటున్నారు. మరి బిడ్డ పుట్టినాక నా భర్త నేను వైకుంఠం చేరవచ్చని అమ్మాయి అభయమిచ్చాలి. అమ్మాయికి సత్యమికన్ని చూడాలి అని కచ్చబలి చెప్పి కాస దీవిది మంత్రిచ్చి అమ్మాయి కొంగులు వేశాను. ఒకటి బాలమాడు ఫలము కలిగినది. ఈ ఫలముని తీసుకువెళ్ళి నీ ఇంటి వద్దకు వెళ్ళి అనుభవిస్తే చక్కటి కుమార్తె జన్మిస్తున్నాక వెళ్ళిపోతున్నాను. బిడ్డ సంతానం ఇచ్చావు, కానీ నా బిడ్డ జన్మించిన 21 రోజు నాడు నా బిడ్డ పేరు ఏమని పెట్టాలి స్వామి? ఎంత శక్తిమంతురాలు, ఎంత భక్తిమంతురాలు అమ్మాయి. మరి నీ బిడ్డ పేరు ఇక్కడ నన్ను పెట్టమంటున్నావా? స్వామి దేవతలు మీరే పెట్టాలి. 21 రోజు నాడు 21 రోజులకి నీ బిడ్డ పుట్టినాక ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ పిలువనంపి అందరికి అన్న సంతర్పణ తెప్పించి 21 రోజు నాడు నీ బిడ్డ పేరు ఈ దుర్గమేశ్వర స్వామి గుడి కాడ వరం పెట్టావు కాదా? నీ బిడ్డ దుర్గమ్మ
వేసుకొని ఆ గుడి కా నుంచి నా ఇంటి వద్దకు వస్తున్నాను. కోయిలాలో కోయిలాలో నా స్వామి కోయిలాలో కోయిలాలో ఇంటి వద్ద శ్రీనారాయణ వచ్చేనా కోయిలాలో కోయిలాలో జలారి పండుగకి స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించుకున్నారు. ఈ శుక్రవారం చక్కని రోజు నాడు ఈ ఫలము అనుభవిస్తామని దేవుడిచ్చినటువంటి బాలమామిడి ఫలము అనుభవించారు. ఫలము తిన్న ఒక్క గడియ, రెండవ గడియ, 3, 4 అట్లా ఇట్లా 9 గడియలుగా వచ్చారు. ఆనాటి వారు అంటే తప్పలేదు, పలుకుతో బొంకలేదు. సత్యమే జయమని వారు ధర్మాన్ని 4 పాదాలు నడిపించిన వారు. ఫలం ఎప్పుడు అనుభవించారు, మరి ఎక్కడ ఆయాసమవుతున్నారు, సురుటితో బాధపడుతున్నారు. అమ్మా ఓ మేరకాంతలారా, చెలిమరులారా, ఓ దాసీలారా, అమ్మా ఈ బాధలకు బ్రతకలేనమ్మా. అమ్మమ్మ నిన్ను తాళా జాలా ఆయాసములు ఎరుగా జాలా పురుడినప్పుడుతో బాధపడుతున్నాను. మంత్రస్థాని వద్ద వెళ్ళి తీసుకువస్తే నా కష్టం కడదేరుతాదమ్మా. మీరు తక్షణమే మంత్రస్థాని వద్ద వెళ్ళి తీసుకుని రండి. అమ్మా చేతికి దాసీలు మీరు ఆ తాళం ఉంది, ఇవన్నీ ఏమి లేవు. తొందరగా వెళ్ళి ఆ మంత్రస్థాన్ని తీసుకుని రండి అమ్మా.
చెల్లె అక్క మనం పేరు నిలబెట్టుకోబడుతుంది. అందరూ వస్తారు. అయ్యో మనం 7 ఊరము వెళ్ళిక మంత్రసాని మంగళ కొండము తీసుకువద్దామమ్మా. చెల్లె నా పెళ్ళయి అక్క నా పెళ్ళయి ఇప్పుడు 2 నెలలు అవుతాను. మరిగా నీకు 10 సంవత్సరాలు నీకు పెళ్ళాయి. నీ బిడ్డ పెళ్లి చేసినావా? మరిగా నీవే పిలవండి. అది చెవిటి ముండ, దానికి ఒక్క చెవు వినప్పుడు ఒక్క చెవు మొత్తమే వినరాదు. చిన్న వింటే దానికి ఏదైనా పోతుంది. ఉన్నాను ఎవతే ఇప్పుడే 12 కేసులు చేసిన, ఇప్పుడు వచ్చి పండుకున్నా, ఇప్పుడే పళ్ళు అంటుకుంటాంది. కళ్ళు అనుకున్నా పన్ను అనుకోదా, పన్ను అనుకున్నా కన్ను అంటుకోదా? ఏమి పోషణ వెళ్తాను ఎవరు పోసిందే? నీ మావ పోసిందా, నీ అత్తకి పోసిందా, నీ ఇంటికి వచ్చిందా, నీ ఇంటి ముందు వచ్చిందా, నీ ఆకిట్లో వచ్చిందా, నీ శంశలో వచ్చిందా, నీ శంబలో వచ్చిందా, నీ బొచ్చలో వచ్చిందా, నీ కూరట్లో వచ్చిందా, నీ కందులో వచ్చిందా, నీ దివుట్లో వచ్చిందా, నీ కిటిలో వచ్చిందా, నీ ఎనగలో వచ్చిందా, ఎనుగులో వచ్చిందా, సూర్లో వచ్చిందా? ఏం పోసి అంటున్నావు? నీ నెత్తి మిగలు పోస్తే నీ మొఖ మిగలు ఆరిందా? నీ గొంతుల నా గొద్దే ఊరు కొత్త, నేను నా కొత్త ఊరు. ఏ పేరెంది అయితే నన్ను పేరు పెట్టి పోసానని ఇచ్చిన కర్మాదిగా పోతుడే మొదలు పెట్టింది. అదిగా ఏందే నా కలుపు తినే మోరంజ పల్లె కొట్టుకుపోయింది. ఎరికేనా? మొత్తం లారీలో కొట్టుకుపోయినా ఎరికేనా? సరే ఈ పేరు కావచ్చు. ఉన్నారా కొట్టూరియే? కొట్టూరి అని తీరేది పిలుతాను, కొట్టూరి అని పిలుతాను. ఏమంతా నువ్వు పట్టించుకునే? నీ బావతో నువ్వు పట్టించుకున్నా, ఈ ఊళ్ళో సర్పంచ్ మా భద్రయ్య బావతో నువ్వు పట్టించుకున్నా, లేకపోతే నీ తోడను పట్టించుకున్నా. ఓ సువర్ముండా, ఓ సూత్యముండా, నీ ఇంటికి వచ్చినా సోడి ఉన్నా, సవరి ఉన్నా, బాకి పోయినా, బల పోయినా, అసలు మహిళా సంఘం లీడర్ని, నేను చదువుకున్న స్టూడెంట్ పోరండి. నాకు షాన్ తప్ప బూతులు రానే, ప్రామిస్. నన్ను ఎత్తుకొని ప్రమాణం ఏ కాదు, అబద్ధం ఆడదు. మరి నిన్ను ఎత్తుకుంటా. చూసా కోసానంటే కోసుడే మొదలు పెట్టింది, కొట్టూరంటే కొట్టుడే మొదలు పెడతాది. కొట్టినట్టే మాట్లాడతాను. మాటలు ఇచ్చి
మళ్ళీ అంటారు శాని మాటలు తప్ప నాకు బూతు మాటలు అసలుకే రావు అంటారు. అది ఒక్కటి కట్టకొక కమ్మల పురుషున్నానికి గంట తగిన ఉంటే మీ 7 ఊరం వచ్చినాం. మనకెంత బలం ఉండాలి, మనకెంత బలం ఉండాలి, గిచ్చుకుంటేనే కయ్యం వస్తుంది, వల్లిస్తేనే వాడొస్తుంది, కొడితేనే బేరం అవుతుంది. సంగీతానికి చింతకాయ రాలది ఒక చూసుకున్నా సువర్ణ చూపాలి అంటా లంచ కాదు లంచ పెట్టిన దొంగ సౌతి దొంగ ఒకరు 2 రాత్రు బెదిరితే పోతే కావచ్చు అనుకున్నా. గ్యాంగ్ ఖర్చులు ఎక్కువ మాట్లాడదు నా పంగ కమ్మర విషయం కూడా మీకు వంగబడి గుర్తురవ్వా మర్యాద ఏంటి గొప్పగా రా నానే నాన్నవు చూడు బామయ్యో సిరిసిల్ల తీరా చిన్న గమనగిరి పట్టు వెల్మెల్లిగా నాన్నవు చూడు బామయ్యో నన్ను పెట్టింది ఎవరు పిలిచింది ఎవరే ఎందుకే చెత్తవాటి చాలా బాధలు ఉన్నది, అవును గోసలు ఉన్నది, నిన్ను తీసుకుపోయి వచ్చింది బుద్ధవా. అయ్యో ఇవాళ ఏం వారం వచ్చినవే? ఇవాళ మంగళవారమే. అయ్యో ఇవాళ ఒక్క పొద్దు కాదే ఏదే ఉంటుంటానవే అంజనా స్వామికి ఒక్క పొద్దు. ఎట్లుంటానో మరి ఏం తింటానో ఎట్లా మొక్కుతానో ఎట్లా చేస్తానో వాళ్ళకి ఇలా మటన్ తీసుకొచ్చుకుని ఫ్రై చేసుకొని తినుకుంటూ అప్పుడు తాగినాక 30 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని మాతలకి వేసుకొని తిన్నాక నాకు డబల్ ఫ్రై తీసుకొచ్చుకొని మన చిన్న పట్టి షాయి చేసుకొని తాగినాక అరకిలో మటను ఆవు బ్రాండి మంచిగా వడ చేసినాక ఫ్రై చేసుకొని తిన్నాక గప్పుడు పోయి దేవుని దీపం ముట్టిస్తాను. దీపం ముట్టినా కానీ చెప్పుడిస్తాను చెప్తాను. నన్ను ముట్టుకుంటే దేవుడు వస్తావు అంతే. పదివేలు పర్వతాల కొండకు నాకు ఆతులత్తలేదు. నేను ముష్కలి తినే అబ్బా నేను ఉషాదానా అబ్బా నేను కారం పొలవి తినే అబ్బా అబ్బ మలవై పూలవి తినే అబ్బా నేను బుద్ధి కడతానా ఎవడ సమ్మక్క మేడారు రాజన్న అబ్బా ఇటున్న దేవుడు అటు ఎందుకైండు? అట్న దేవుడు ఎందుకైందంటే బిడ్డ
బిడ్డింటికి తండ్రి వేణి తెలియకుండా తండ్రి లేకుండా బిడ్డ ఇటు వచ్చింది అంతే కరోనా రోగాలు బాగా వస్తాయి ఏంటి లాక్డౌన్ ఏంటన్నారు లాక్డౌన్ ఏంటి అన్నారు అన్న వరకు ఎక్కడి అబ్బా ఎక్కడ లాక్డౌన్ అక్కడనే పడ్డాయి అబ్బా నరలోకి ఎక్కడ దేవతలు అక్కడ నాయని మీరు ఎందుకు వచ్చింది అబ్బా 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 ఏంటది అబ్బా అదొక కీకే ఏంటి ఎందుకు వచ్చిందా మీరు అబ్బా ఆగండి అబ్బా ఆ కీకిన్నారు ఈ కీకైనరా అబ్బా చాలా బాధపడతానమ్మా అబ్బా నువ్వేమనుకుంటానవే అబ్బా 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 నేను గంట అనుకుంటానా అబ్బా 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 నువ్వు అనుకుంటానే అబ్బా అబ్బా నేను గంట అనుకుంటానా అబ్బా అబ్బా అరే అబ్బా నర్లో పోయే పిచ్చిల్లే గబ్బు గబ్బు వాసన వస్తాను ఈ పిత్తుడు వాసన పడదు నర్లోకమ్మా నేను వెళ్ళిపోతానా అబ్బా అబ్బా తాత నా గడ్డలు పోయి మరి మంత్రసాని మంగళ కొండమును పట్టుకొని మరి ఎడుగురు దాచి వాళ్ళు ఎప్పుడు అమ్మాయి మధ్య చేరవస్తున్నారు. మరి సంతర్వేది దేవుడు భగవంతుని కళ్ళారు చూశాను. నరమాణిలో శిథిల పుడితే నడుమాత్రం జన్మం అవుతాది. మా దేవతల వరణం జన్మించిన వారు కుమార్తె కావాలని కచ్చబలి చేపెట్టి కాసాలు దేవుని మధ్య వచ్చి అమ్మాయి గర్భాధ పైన ఎప్పుడు కొట్టాడు దేవుడు. అలవోతల గడ్డిల్ వారాయిందే అమ్మాయి అందమైన కుమార్తె ఒట్టినా కొద్దు కొడుకు నువ్వు మెరుగుతూ కన్ను పండ పోసిన ఉన్నది నాలాంటి బొమ్మ దేవుడి కడద పెట్టింది అది ఉన్నది కడద ఎప్పుడు అందమైన బిడ్డ జన్మించాదో జలాలు మనం తీసుకెళ్లి స్నానమును పోసి బిడ్డకు అందమైన దుస్తులు ధరించి ఏడుగురు దాసులు బంగారు తొట్టెలు ఉయ్యాలు నొప్పుతున్నారు. ఎప్పుడు ఉయ్యాలు నొప్పుతూ లాలిపాటలు జోలాలి పాటలు పాడుతున్నారు. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో Bye.
మరి అట్లా ఇట్లా 21 రోజు అవుతున్నది. 21 రోజు నాడు దేవుడు చెప్పిన పేరు మరవకుండా నేను వెళ్ళి దుర్గమల్లేశ్వర స్వామి గుడి కాడ వరం చెందినాను. దేవుడు వచ్చాడు, నాకు సంతానం ఇచ్చాడు. ఇక్కడ నా బిడ్డ పేరు గుడికి తగినటువంటి పేరు కావాలి. నా బిడ్డ పేరు ఆడబిడ్డ దుర్గామణి. ఆడబిడ్డ దుర్గామణి అని ప్రేమతోటి పేరు పెట్టినా ప్రేమతోటి పేరు పెట్టినా ఆడబిడ్డ దుర్గామణి. ఆడబిడ్డ దుర్గామణి అని పేరు పెట్టాము. నా బిడ్డను సాది పెంచి పెద్ద చేస్తున్నాను. 1 ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 5 ఏళ్ళ బిడ్డ అయింది. 5 ఏళ్ళ బిడ్డ మా వద్దకు వచ్చి అమ్మ నాన్న అమ్మ నాన్న అని పిలుస్తుంటే ఆనందమాయే నాకు ఆనందమాయే బిడ్డ జన్మించి 5 ఏళ్ళు అవుతున్నది. కానీ నా కథ ఇలా ఉండగా ఇక్కడికి దగ్గర ఏడుకొండల దగ్గర యమమేశ్వరాద్రి పట్టణం పరిపాలించేవారు మా అన్నగారైన యమమంతి మహారాజు. నాకు ఆడబిడ్డ నీలావతి ఒకనాడొక సమయమున కాని కష్టము చేత మాయ కడుపు నొప్పి లేచి ఆడబిడ్డ నీలావతి మరణించాలి. నీలావతి ప్రాణం ఎప్పుడు పోయిందో రాజసింహాసనం పరిపాలించినటువంటి అన్నా యమమంతి మహారాజు ఇంటి వద్దకు వచ్చాడు. పడుకున్న పానుపైన భార్య మరణించిన మరణ వార్త విన్నాడు. మరణ వార్త వినగానే గుండెల్లో పూలు దోసి నేను చేసుకున్నటువంటి నా భార్య, చిన్ననాడు ప్రేమ అనురాగంతో పెళ్లి చేసుకున్న నా భార్య, నా సతి నా మరణించాలి. నా జంట విడవాసి నన్ను ఒంటరి వాడిని చేశాది. నేను ఉండి ప్రయోజనమేమి లేకున్న ప్రయోజనమేమి, నేను ఉండి ఎందుకు లేక ఎందుకు అని చెప్పని అన్న యమమంతి మహారాజు మరి పిడిబాకు కత్తిని దబాంచు గుంజి భార్య లేని బ్రతుకు నేను బ్రతకలేను అని చెప్పని అన్న యమమంతి మహారాజు కత్తితో ఎదలో నాటుకుని అన్న మరణించాడు. భార్య భర్త ఒకే రోజు మరణించారు. వారికి ఒక కొడుకున్నాడు. కొడుకు వీరసేన మహారాజు. 12 సంవత్సరాల పిల్లవాడు. ఏడుస్తూ కంట కన్నీరు పెడుతూ తల్లి పైన ఏడుస్తున్నాడు. మాకు ఏమని ఉత్తరం రాశాడు, ఓ మేనమామ మేనత్త భావా గోవింద మహారాజా, మా తల్లిదండ్రులు మరణించారు. నేను ఒంటరి వాడినైనాను. నా జీవితమే ఆగమైనది. నాకు చాలా భయం అనిపిస్తున్నది. తల్లిదండ్రులు లేని మేడల్లో నేను ఎలా ఉండాలని పిల్లవాడు ఏడుస్తూ మాకిప్పుడు మతలావు పంపించారు. నా కొడుకు నేను నా భర్త ముగ్గురం ఏకాస్తమై గజ